శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. జగదంబాయ నమ. సింహాసనగత నిత్యం పద్మాశ్రితకరద్వయీ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని. శ్రీదేవి భాగవతం వింటున్నాము. పంచమ స్కందంలో బ్రహ్మాది దేవతలు మహిషాసురమర్దిని స్తోత్రం చేయడము, శత్రుఘ్నుడి పాలన, శంభని శంభుల వృత్తాంతము వింటూ ఉన్నాము. ఇప్పుడు శంభని శంభుల యొక్క ధాటికి ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కలిపి దేవిని స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఆ స్తోత్రము విందాము. దేవతలకు దేవి ప్రసన్నత. జనమేజయ, శంభుడు స్వర్గ సామ్రాజ్యాన్ని ఆక్రమించి 1000 ఏళ్ళు గడిచింది. అడవులలో జీవిస్తున్న దేవతలంతా క్రమంగా సంకుటితులయ్యారు. బృహస్పతి సలహా అడిగారు. మన రాజ్యాన్ని, మన భోగాలను తిరిగి పొందడానికి ఏదైనా ఉపాయం చెప్పమన్నారు. వేద మంత్రాలను సరిగ్గా పఠిస్తే వాంఛితాలు నెరవేరుతాయంటారు కదా. కోరికలను తీర్చే యజ్ఞాలు, యాగాలు ఉన్నాయా అంటారు కదా. అవన్నీ నీకు తెలుసు, నీకు మాత్రమే తెలుసు. కనుక గురుత్తమ, మా కోసం అవన్నీ జరిపించు. శత్రు వినాశకానికి ఏమి చెప్పబడ్డాయో అవన్నీ చెయ్యి. విధి విధానంగా చెయ్యి. దానవ వినాశనానికి అవసరమైన అభిచారాలు అంటే చేతబడులు వంటివి అన్నీ నిర్వర్తించు. ఇంద్రాదుల నోటి నుంచి ఇటువంటి మాటలు వింటూనే బృహస్పతికి నవ్వు వచ్చింది, జాలి వేసింది. మృదువుగా పలికాడు. దేవతలారా, వేద మంత్రాలు స్వతంత్రాలు కావు. తమంతట తాము ఫలాలను ఇవ్వవు. ఫలాలు ఎప్పుడు దైవాధీనాలే. మంత్రాలకు దేవతలు, అధిదేవతలు మీరే కష్టాల పాలయ్యారు. ఇది కాలమహిమ. దీనికి విరుగుడు నేనేమి చేయగలను? యాజనాలతో అతి ముఖ్యులైన ఇంద్రాగ్ని వరుణులే కడగండ్ల పాలైతే ఇక మీరు ఏ యజ్ఞాలు చేస్తారో నేనేమి చేయిస్తాను? ప్రతిక్రియ ఏది నాకు తోచడం లేదో. జరగవలసింది జరగడమే, మనం అనుభవించడమే. ప్రతి కష్టానికి ఏదో ఒక తరుణోపాయం ఉంటుంది శిష్టులు చెబుతున్నారు. దైవమే బలీయమైనదని మరికొందరు అంటున్నారు. ఈ ఉపాయవాదులు దైవాన్ని నిరర్థకమని నిరసిస్తారు. ఇవి రెండు కలిసినప్పుడే కార్యసిద్ధి కలుగుతుందని నా అభిప్రాయము. కేవలము దైవాన్ని నమ్మి ఊరుకోకూడదు. స్వబుద్ధితో ఉపాయము ఆలోచించాలి. అందుచేత బాగా ఆలోచించి ఒక మాట చెబుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. మీకు అంతా తెలిసినదే. ఎంతకాలము భోగాల్లో మునుగుతూ తేలుతూ మర్చిపోయినట్టున్నారు. పూర్వకాలము ఒకప్పుడు ఆదిపరాశక్తి మహిషాసురుని సంహరించింది, గుర్తుందా? అప్పుడు మీరంతా కూడా మహాలక్ష్మిని బహువిధాలా స్తుతించారు. ఆవిడ సంతోషించి మీకు ఒక వరం ఇచ్చింది. మీరు తెముల్చుకోలేని మహాపదలు మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడు ఒకసారి నన్ను స్మరించండి, నేను వచ్చి మీ కష్టాలు తీరుస్తాను అంది. అభయం ఇచ్చింది, గుర్తు వచ్చిందా? అందుచేత మీరంతా వెంటనే బయలుదేరి హిమాలయ శిఖరాలకు వెళ్ళండి. ప్రశాంత సుందర ప్రదేశంలో ప్రేమపూర్వకంగా భక్తి మహితంగా చండికను ఆరాధించండి. మీలో మాయా బీజమంత్రజ్ఞులు ఉన్నారు. ఆ మంత్రాలను పునశ్చరణ చేయండి. యోగశాస్త్రం తెలిసిన వారు ఉన్నారు. యోగ బలంతో ఉపాసించండి. పరాశక్తి ప్రసన్నురాలవుతుంది. మీ దుఃఖాలు తొలగిపోతాయి, సందేహం లేదు. ఆ జగన్మాత హిమశైల శిఖరం మీదనే ఉంటుందని విన్నాను. స్తుతించిన, పూజించిన సద్యఫలంగా వాంఛితార్థాలను నెరవేరుస్తుంది. కరుణాస్వరూపిణి. దృఢంగా సంకల్పించుకొని హిమాలయాలకు వెళ్ళండి. దేవతలారా, వెంటనే బయలుదేరండి. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. బృహస్పతి దేవగురువు ఆశీర్వదించి పంపించాడు. దేవతలందరూ హిమచక్రం చేరుకున్నారు. దేవీ ధ్యాన పరాయణులయ్యారు. మాయా బీజాక్షర మంత్రాన్ని హృదయంలో జపిస్తూ జగన్మాతకు నమస్కరిస్తున్నారు, స్తోత్రాలు పఠిస్తున్నారు. దేవేశ్వరి, మహాదేవి, ఆనందరూపిణి, అమర జన సుఖంకరి, దానవ
దానవ నాశంకరి, మానవ క్షేమంకరి, చరాచర జగత్ శుభంకరి, భక్తిగమ్య స్వరూపిణి. నీ రూపము ఇది అని నిశ్చయించలేము. నీ నామధేయాల సంఖ్య ఇంత అని చెప్పలేము, నిర్ణయించలేము. వేదాలకు కూడా అందని ఆది రూపానివి నువ్వు. సర్వశాస్త్ర రూపము, సర్వాస్త్ర స్వరూపము, సృష్టి స్థితి లయకారిణివి. స్మృతి ధృతి బుద్ధి జర పుష్టి తుష్టి కాంతి శాంతి విద్య లక్ష్మి గతి కీర్తి మేధా స్వరూపాలు అన్నీ నువ్వే. ఈ విశ్వానికి పురాణ బీజానివి. దేవతలకు మేలు చేయడానికి నువ్వు ఎప్పుడో ఏ రూపంలోనో అవతరిస్తావో, ఏ పనిని ఎలా నెరవేరుస్తావో ఎవరికీ తెలియదు. క్షమ, యోగ నిద్ర, దయ, వివక్ష అన్నీ నువ్వే. అలనాడు మహిషాసురుణ్ణి సంహరించి దేవతలందరినీ రక్షించావు. ఇప్పుడు మళ్ళీ అవసరం వచ్చింది. దేవతల పట్ల నీకున్న ప్రేమ అపారమని వేద పురాణ శాస్త్రాలు పదే పదే కీర్తిస్తున్నాయి. అందులో ఆశ్చర్యం ఏముంది తల్లి? నువ్వు మా జనయిత్రివి కనుక మా ఆలన పాలన నీ బాధ్యతలు. నువ్వు కాదంటే మేము తల్లి లేని బిడ్డలమై తల్లడిల్లిపోతాము. నీ గుణాలకు, నీ రూపాలకు, నీ నామాలకు అవధి లేదు. అలాగే సాధు సజ్జనుల పట్ల నీ ప్రేమకు అవధి లేదు, పరిమితి లేదు. అందుకే రక్షించమని అభ్యర్థిస్తున్నాము. భక్తి ప్రతిపత్తులతో ప్రార్థిస్తున్నాము. బాణపాతం లేకుండా, ముష్టిఘాతం లేకుండా, శూల ఖడ్గ శక్తి దండాయుధ్యాలు ఏమీ లేకుండా నువ్వు శత్రువులను చిటుకులో సంహరించగలవు. అయినా లోకోపకారం కోసం ఒక లీలా విలాసంగా రూపాన్ని ధరిస్తావు, ఆయుధాలు ప్రయోగిస్తావు. కారణం లేకుండా కార్యోత్పత్తి జరగనే లేదని శాశ్వత సత్యము. అనుమానాది ప్రమాణాలతో మేమంతా తర్కించుకుంటూ ఉంటాము. ఈ విశ్వానికి నువ్వే కర్తవని, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయకర్తలని పురాణాలు చెబుతూ ఉన్నా ఆ ముగ్గురిని యోగాదిలో సృష్టించినది నువ్వే కనుక చరాచర జగన్మాతవు నువ్వే. ఆ త్రిమూర్తులు అలనాడు నిన్ను ఆరాధిస్తే సంతోషించి ముగ్గురికి 3 శక్తులను ప్రసాదించావు. ఆ శక్తులు నీ రూపాలే. వాటి సాయంతోనే ఈ ముగ్గురు తమ తమ విధులను నిర్వర్తించగలుగుతున్నారు. మహాయతీశ్వరులమని చెప్పుకుంటూ లోకుల చేత పాద పూజలు అందుకుంటున్నారు. నిజంగా నిన్ను ఉపాసించకపోతే వారు యతులు కారు, వట్టి మందమతులు. నువ్వు విశ్వజననివి, విరావిద్యవు, పరావిద్యవు, సకల వాంఛాప్రదవు, ముక్తిప్రదవు, విభుద వందిత పాదార విందవు. హరిహరాదులు నిన్ను సేవించుస్తున్నారు, దేవదానవులు నిన్ను అర్చిస్తున్నారు. అటువంటి నీ దివ్య చరణార విందాలను ధ్యానించని అల్పబుద్ధులను ఏమనాలి? విధి వంచితులంటే వీరుగాక వేరెవరు? నీ అంశావతారమైన లక్ష్మీదేవి పాదపంకజాలకు శ్రీ మహావిష్ణువు స్వయంగా పారాణి దిద్దుతూ ఉంటాడు. త్రినేత్రుడైన శంకరుడు పార్వతీ పాదాంబుజ పరాగరేణువులను శిరసావహిస్తాడు. అటువంటిది నీ పాదాలను భజించని మానవమాత్రుడి గురించి ఏమి చెప్పమంటావు? విరాగులే సంసారాలను విడిచిపెట్టి తపస్సు చేపట్టిన మునీశ్వరులు సైతము నీ పాదపద్మాలను ఆరాధిస్తూ ఉన్నారు. జగన్మాత ఒకటి మాత్రం ఖాయము, సంసార కోప పతితులైన నిన్ను అర్చించని వారు కానీ నిజంగా పతితులు. సంసార కోప పతితులై నిన్ను అర్చించని వారు నిజంగా పతితులు. వారికి రోగాలు రుష్టులు తప్ప సుఖాలు ఉండవు. ఈ జన్మలో కట్టెలు అమ్ముకుంటూనో గడ్డి గాదాము అమ్ముకుంటూనో మహాదరిద్రం అనుభవిస్తున్న వారంతా కిందటి జన్మలో గత జగన్మాతను అర్చించిన వారేనని నిర్ధారణగా చెప్పవచ్చును. జనమేజయ, సకల దేవతలు సామూహిక దీక్షగా ఇలా స్థుతిస్తే కరుణామయి హృదయం కరగకుండా ఉంటుందా? రూప యవ్వన సంపన్నగా ప్రత్యక్షమయ్యింది. దివ్య సుందర వస్త్రాలు ధరించింది, దివ్య సుందర భూషణాలు అలంకరించుకుంది, దివ్య సుందర మాలికలు ముడుచుకుంది, దివ్య చందన చర్చ జరుపుకుంది. జగన్మోహన లావణ్యంతో సర్వలక్షణ లక్షిత రూప వైభవంతో ఆ అద్వితీయ స్వరూపిణి దేవతలకు దర్శనం అనుగ్రహించింది. గంగానదిలో స్నానానికని హిమగిరి
హిమగిరి గహ్వరం నుంచి వెలువడిన వచ్చింది. వచ్చి ఆ విశ్వమోహనమోహిని తన మేఘ గంభీర కంఠధ్వనితో కోకిల కోకిలల దేవతలను పలకరించింది. భో భో దేవత, ఏమిటి ఎంతగా స్తుతిస్తున్నారు? మళ్ళీ ఏమి ప్రమాదం వచ్చింది? అందరూ చింతావిష్టులే కనపడుతున్నారు. కారణం ఏమిటి? నేనేమి చెయ్యాలి చెప్పండి. ఆ దివ్య రూప సౌందర్యానికి మోహితులైన దేవతలు ఈ పలకరింపుతో తేరుకున్నారు. ఓ విశ్వేసి, కరుణారాశి, కాపాడు తల్లి, కాపాడు. రాక్షసులు పెట్టే బాధలు పడలేక నిన్ను శరణు పెడుతున్నాము. పూర్వం ఒకప్పుడు నువ్వు మహిషాసురుని సంహరించి మాకు ఒక వరం ఇచ్చావు. మహాపదలు చుట్టుముట్టినప్పుడు నన్ను స్మరించండి, వెంటనే వచ్చి రక్షిస్తానన్నావు. ఆ ధైర్యంతో నిన్ను ఇప్పుడు స్మరించాము. ఎందుకంటే మునుపటి కన్నా పెద్ద ఆపద వచ్చి పడింది మాకు. సుంపని సుంబులని ఇద్దరు మహారాక్షసులు తయారయ్యారు. ఘోరాది ఘోరులు, యజ్ఞ విఘ్నకారులు మమ్మల్ని తరిమేసి స్వర్గం ఆక్రమించుకున్నారు. వీరు కూడా పురుషులకు అవ్యధులుగా వరం పొందిన వారే. అలా వరం ఇచ్చినది మళ్ళీ ఆ బ్రహ్మదేవుడే. వీళ్ళకి సైదోడు, రక్తబీజుడు, చండముండాది మహావీరులు ఇంకా చాలామంది ఉన్నారు. అందరూ కలిసి మమ్మల్ని ఏడిపించుకు తింటున్నారు. వీళ్ళ దాడికి తట్టుకోలేక మేమంతా చెట్టుకొకరు పుట్టకొకరుగా పారిపోయాము. అడవుల్లో ఆకులు అలములు తింటూ కాలం గడుపుతూ ఉన్నాము. కంటి నిండా నిద్రపోయి ఎంతకాలమైందో. నందనవనంలో కల్పవృక్ష ఛాయలో క్రీడించే మేము ఘోరారణ్యాలలో తలదాచుకోవలసి వచ్చింది. రత్న ఖచిత సువర్ణ దివ్య హర్మ్యాలలో నివసించిన మేము కటిక గుయ్యారాల వంటి కొండ గుహలలో బితుకు బితుకుమంటూ కాలం వెళ్ళమరుస్తున్నాము. అమ్మా, మా బాధలు ఎన్నిని చెప్పుకోము, ఎంతని చెప్పుకోము. అన్నీ ఎరిగిన దానవు. మాకు నువ్వు తప్ప మరొక దిక్కు లేదు. కాస్తంత ఉపకారం చేసి పెట్టు. మేమంతా నీ పాదదాసులము, సేవకులము. మాకే కాదు, ఈ జగత్తులో దుఃఖార్తులకందరికీ నువ్వే కదా శరణ్యము. మరోసారి ముల్లోకాలను రక్షించవలసిన అవసరం ఏర్పడింది. ఇది నీ సృష్టి, ఇది నీ బిడ్డ. కాపాడుకోవలసిన అవసరం తల్లిగా నీకు ఉంది. జగత్పీడలకు లోక కంటకులు అయిన ఆ దానవులను సంహరించి మా ప్రాణాలు నిలబెట్టు తల్లి. కౌశికి కాళికల ఆవిర్భావం. దేవతల దీనావలాపాలను, అభ్యర్థనలను ఆలకించిన జగదంబిక అభయం ఇచ్చింది. దానవ సంహారం చేస్తాను, మిమ్మల్ని రక్షిస్తాను ఉంది. అంటూనే ఆ మిగరి తన శరీరం నుండి మరొక స్త్రీమూర్తిని ఆవిర్భవింపజేసింది. ఆ అంబికను కౌశికి అని 3 లోకాలు కీర్తించాయి. కౌశికి ఆవిర్భావం అయ్యాక పార్వతీదేవి అంటే గౌరి పసుపు రంగు తన శరీరం రంగును మార్చింది. నల్లని కాటుక రంగులోనికి మారిపోయింది. కాళిక అనే సకల దేవతలు స్తుతించారు. కదిలితే మసిరాలుతున్నంతగా మహాఘోర రూపంలో ఉంది. రాక్షసులను కూడా హడలెత్తించే కారు నలుపు. కాళరాత్రి లాంటి రూపము. కౌశికీ రూపంలో అంబిక మాత్రము సౌందర్య పరసీమగానే ఉంది. సర్వభూషణయుక్త లావణ్య రాశి. అంబికాదేవి చిరునవ్వులు చిందిస్తూ నిలబడింది. నివ్వెరపోయి చూస్తున్న దేవతలను మరోసారి పలకరించింది. దేవతలారా, నిర్భయంగా ఉండండి. మీ శత్రువులను సంహరిస్తాను. కర్తవ్యమే. ఇక చూడండి, రణరంగంలో వీరవిహారం చేస్తాను. సుంపని విసంబాదులను మట్టుబెట్టి మీకు ఆనందం కలిగిస్తాను అంటూనే తన మృగేంద్ర వాహనాన్ని అధిరోహించి కాళికాదేవిని పార్శ్వభాగంలో కూర్చోబెట్టుకుని శుంభుడి రాజధానికి చేరుకుంది. రాజధానికి సమీపంలో ఉన్న ఉద్యానవనంలో దిగింది. కాళికను ఎట్ట ఎదుట శ్రోతగా కూర్చోబెట్టుకుని తాను అత్యద్భుతమైన సంగీతాన్ని పాడనారంభించింది. ఆ జగన్మాత సంగీతానికి చరాచర జగత్తు పరవశించింది. కోకిళ్ళు సిగ్గుతో తలవంచుకున్నాయి. లేడికోనలు మేతమాని చెవులు రిక్కించి నిలిచిపోయాయి. పుట్టలలో నుండి పాములు పడగలు బయటకు పెట్టి శిరకంపాలు చేస్తున్నాయి. ఆకాశంలో అదృశ్య రూపాలతో ఉన్న దేవతలు అచ్చమైన నాదానందాన్ని తొలిసారిగా చవి చూస్తూ ఉన్నారు. ఆ సమయానికి చండముండాసురులిద్దరూ వాహ్యాళిగా అటువైపు వచ్చారు.
గానానికి ఆకృష్టులై అప్రయత్నంగా అక్కడికి వచ్చి గానం చేస్తున్న అంబికామూర్తిని చూశారు. ఎదురుగా కూర్చున్న కాళికాదేవిని చూశారు. దివ్య గాన సౌందర్యానికి, గాత్ర సౌందర్యానికి ముగ్ధులయ్యారు, ఆశ్చర్యచకితులయ్యారు. పరుగు పరుగున వెళ్ళి తమ ప్రభు శుంభుడితో సన్నిధిలో వారారు. శిరస్సు వంచి నమస్కరించి మధురాతి మధురంగా పలికారు. దానవరాజా, దివ్య తేజ, హిమాలయాల నుంచి ఒక సుందరాంగి వచ్చింది. కామమోహిని అంటే అతిశయోక్తి కాదు. సింహవాహనాన్ని అధిరోహించి కూర్చుంది. దేవ గంధర్వ కాలాన్ని తిరిగిన వాళ్ళమే కదా, దేవ గంధర్వ లోకాలన్నీ తిరిగిన వాళ్ళమే కదా. ఎక్కడా ఇంతవరకు ఇంతటి సౌందర్య రాశిని చూడలేదంటే నమ్ము, కనీసం వినలేదు కూడా. అందానికి తగినట్టే జగన్మోహనంగా సంగీతం పాడుతోంది. లేడికోణుల మధుర స్వరానికి సమ్మోహితులే ఆమె చుట్టూ చేరి నిశ్చేష్టంగా నిలబడి ఉంటూ ఉన్నాయి. ఈవిడ ఎవరో, ఎవరి అమ్మాయో, ఎందుకోసం ఇక్కడికి వచ్చిందో ఏమిటో తెలుసుకో. నువ్వు పరిగ్రహించడానికి అన్ని విధాలా తగిన కామినీమణి అని మాకు అనిపించింది. పరుగు పరుగున వచ్చి నీకు విన్నవిస్తున్నాం. ఆ కళ్యాణాలోచన ఎవరో తెలుసుకొని ఇంటికి ఆహ్వానించి ఇల్లాలని చేసుకో. ఇలాంటి నార్యమణి దొరుకుతుందని మేము అనుకోము. దేవతల రత్నరాసులన్నీ కొల్లగొట్టేవు. ఈ నారీ రత్నం కూడా నీకు దక్కితే శోభాయమానంగా ఉంటుంది. ఐరావతం, ఉచ్చేశ్రవము, పుష్పకము, కుబేరుడి నిధులు, వరుణుడి శితఛత్రం, పారిజాతము, కామధేనువు, వరుణపాశము, యమదండము ఇత్యాదులన్నీ బలాత్కారంగా కైవసం చేసుకున్నావు. నీకు అడలిపోయి సముద్రుడు అనంత రత్న రాసులను బహుకరించాడు. వాడిపోని పుష్పమాలికలను కానుకబెట్టాడు. సరే, మేనకాద్యప్సరసులు నీకు పరిచారికలై ఊడిగమే చేస్తూ ఉన్నారు. ఇలా సృష్టిలో ఉత్తమోత్తమైనది ప్రతిదీ బలాత్కారంగానే అయినా నీ ఆధీనంలోకి వచ్చింది. మరింకా ఈ కాంతారత్నం కూడా నీకు చేరితే నీ ఐశ్వర్యానికి, శౌర్యానికి పరిపూర్ణత సిద్ధిస్తుంది. ఇన్నింటిని దక్కించుకున్నవాడెవడు ఈమెను విడిచిపెట్టడు. ఇప్పటి వరకు నీ ఇంటిలో ఉన్న రత్నాలన్నింటికి ఈమె రాకతో సార్థక్యం చేకూరుతుంది. లేదంటే అవి రత్నాల వంటివి అయిపోతాయి. అంతటి కన్యారత్నం ఈవిడ, కని విని ఎరగని సౌందర్యము. గట్టిగా ప్రయత్నించి సొంతం చేసుకో. సుగ్రీవాసుర దౌత్యము, అంబికా సందేశము. మధురంగా, మధురాక్షంగా చండముండులో చెప్పినటువంటి వార్తా విశేషాన్ని కులాసగా ఆలకించాడు శుంభుడు. ముఖం వికసించింది. సన్నిధిలో ఉన్న సుగ్రీవుణ్ణి ఆజ్ఞాపించాడు. నర్మ సచివ సుగ్రీవదానవ, దౌత్యము నిర్వహించవయ్యా. నువ్వు విచక్షణుడివి, నిపుణుడివి. కార్యం సాధించుకురా. అక్కడికి వెళ్ళి ఏది చెప్పాలో, ఎలా చెప్పాలో అలా చెప్పి ఆ కృశోదరి తనంత తానుగా ఇక్కడికి వచ్చేటట్టు చెయ్యి. నీకు తెలుసుగా, అబలామణుల దగ్గర భేదదండోపాయాలు పనికిరానివి, కేవలము సమాధానాలే ఉపయోగించాలని శృంగార కోవిదులు చెబుతూ ఉన్నారు. భేదోపాయం వల్ల రసాభాసం, దండోపాయం వల్ల రసభంగమును. అందుచేత అవి సుతరాము పనికిరావు. నీ వంటి నేర్పరులు పూసుకుని సమాధానాలను మధుర వాక్యాలతో మిళాయిస్తే వంశం కానీ కామినీమణి కానీ ఉంటుందా? వశం కానీ కామినీమణి ఉంటుందా? జయస్సు వెళ్ళిరా అని పంపించాడు. దానవ సుగ్రీవుడు ఆ ఉద్యానవనం చేరుకున్నాడు. సింహవాహనం మీద మూర్తి వివరించిన సౌందర్యరాశిని చూశాడు. సరాసరి వెళ్ళి సాష్టాంగపడ్డాడు. సుకుమారంగా, మధురాతి మధురంగా సంభాషించాడు. సుందరవదన అరవింద, శుంభుడనే దానవ చక్రవర్తి గురించి ఎప్పుడైనా విన్నావా? సర్వసుందరాంగుడు, సర్వాంగ సుందరుడు, మీ ముల్లోకాలకు అధిపతి, ఇంద్రాది దిక్పాలకులనందరినీ జయించిన సూర్యుడు, వీరుడు. ఆ మహారాజు పంపితే నేను ఇలా నీ దగ్గరకు వచ్చాను. నీ రూప సౌందర్యం గురించి ఆ మహాత్ముడు ఇప్పుడే విన్నాడు. విన్నప్పటి నుంచి మనసంతా నీకే అర్పించి మదనపడిపోతున్నాడు. ప్రేమపూర్వకంగా మా దానవ చక్రవర్తికి చెప్పమన్న ఒకే ఒక మాట చెబుతున్నాను, ఆలకించు. నీకు సాష్టాంగపడి మరీ చెబుతున్నాడు సుమా, గ్రహించుకో. సుందరి, నేను త్రిలోకాధిపతిని.
యజ్ఞభాగాలను నేనే స్వీకరిస్తున్నాను. సర్వలోక సారాన్నంతటిని ఈ పాతాళంలోనే కూర్చునే హరించాను. రత్నవిహీనను చేశాను. దేవతల దగ్గరున్న విలువైన అన్నింటినీ బలాత్కారంగా అపహరించి తెచ్చాను. ముల్లోకాలలోనూ సర్వరత్నాలను నేనే అధిపతిని. దానవ మానవ జాతులన్నీ నా జబ్బు చేతులలోనే ఉన్నాయి. ఇంతటి మహావీరుణ్ణి అయినా నీ సౌందర్యాది గుణాలను విని ఆకర్షితుడనే నీకు దాసున్నయ్యాను. ఏమి చేయమంటావో చెప్పు. నా మనసు నీ అధీనమైపోయింది. రంభోరు ఆజ్ఞాపించు. నీ సేవకుణ్ణి నేను. నువ్వు ఏది చేయమంటే అది చేస్తాను. అందాల రాసి మన్మధుడి బాణాల నుంచి నన్ను కాపాడు. వాళ్ళు చూపుల చిన్నదాన ఈ మన్మదార్థుడి మీద కాసింత దయ చూపించు. నన్ను వరించి నీ ఇష్టం వచ్చినట్లు క్రీడించు. సదా సౌభాగ్యవతివై వర్ధిల్లు. ఓ మందర, ఇది మా ప్రభు సందేశం. విన్నావు కదా. జాగ్రత్తగా ఆలోచించి ప్రేమగా మధురంగా ఏమి చెబుతావో చెప్పు. అది యథాతథంగా తీసుకుని వెళ్ళి విన్నవిస్తాను అని ప్రసంగం ముగించాడు సుగ్రీవుడు. అంబిక ముఖం మీద ఒక లేత చిరునవ్వు విరిసింది. సౌమ్యంగా బదులు పలికింది. దానవదూత శంభుడినే కాదు, నిశంభుడిని కూడా నేను ఎరుగుదును. మహాబలశాలుడు కదా. నీ ప్రభువు సకల దేవతలను జయించాడు, సకల శత్రువులను జయించాడు. సర్వ సద్గుణాల రాశి, సర్వ సంపదలకు భోక్త, మహాదాత, సోరాధినేత. ఇక రూపంలో అచ్చం మన్మధుడైనట. 23 లక్షణాలు ఉన్నాయట. పైగా దేవ మానవ పురుష జాతులకు అవధ్యుడు కూడానట. అవునా? ఇవన్నీ తెలిసే అంతటి మహాసూరుణ్ణి ఓసారి కళ్ళారా చూద్దామనిపించి ఇలా వచ్చాను. నా అంతటా నేనే వచ్చాను. రావద్దు. రత్నము తన శోభను పెంచుకోవడానికి బంగారాన్ని వెతుక్కుంటూ వస్తుంది కదా. సుగ్రీవ, నేను వరాన్వేషణలో బయలుదేరాను. చాలా దూరం నుండి వచ్చాను. స్వర్గంలో దేవతలనందరినీ చూశాను. భూలోకంలో మానవ మహావీరులను చూశాను. గంధర్వ యక్ష రాక్షస జాతులను వారిని అందరినీ అవలోకించాను. అందగాళ్ళు చాలామందే కనిపించారు. కానీ అదేమిటో అందరూ భయపడిపోతున్నారు, గజగజ వణుకుపోతున్నారు. ఏమిటా అని ఆరాధిస్తే మీ ప్రభువు శంభుడికి భయపడుతున్నారని తెలిసింది. అదిగో అక్కడ మొదటిసారిగా శంభుడి గుణగణాలను గురించి విన్నాను. దర్శించాలనిపించింది. ఒకటొకటిన వచ్చాను. దూత, మహానుభావ, వెళ్ళు. మీ ప్రభువుకు చెప్పు. ఎవరూ లేనప్పుడు ఏకాంతంగా మధురంగా నా సందేశం వినిపించు. ఇదిగో జాగ్రత్తగా విను. యథాతథంగా చెప్పాలి సుమా. వీరతాగుణ సమారంభ శుంభ. బలవంతులలోకెల్లా బలవంతుడవని, సుందరులలోకెల్లా సుందరుడవని విన్నాను. దాతవని, సకల విజేతలవని తెలుసుకున్నాను. సర్వ విద్యా పారంగుడవని, సకల సద్గుణ విశారదుడవని గ్రహించాను. ఉన్నత వంశంలో జన్మించావని, దక్షతతో రాజ్యం నిర్మించావని ఆలకించాను. రత్నరాశులను స్వాధీనపరుచుకొని భోగభాగ్యాలను అపారంగా అనుభవిస్తున్నావని పరికించాను. అందుకే కోరి నీ నగరానికి వచ్చాను. నేను వరుణ్ణి వెతుక్కుంటూ వస్తున్నాను. ఇంతకాలానికి యోగ్యుడవుదురు కావు. నేనే నీకు తగినదానను, ఇది నిజము. నేను నీకు తగినదానను, నిజము. కాకపోతే నాకు చిన్న నియమం ఉన్నది. ఇక్కడి దాకా వచ్చి చెప్పకపోవడం ఏమిటి? చెప్పేస్తున్నాను. చిన్నప్పుడు బాల్య చాపల్యంతో నేను ఒక ప్రతిజ్ఞ చేశాను. చెలికెత్తలందరూ నన్ను, నా బలాన్ని ప్రశంసిస్తూ ఉంటే ఉండబట్టలేక రహస్యంగా ప్రతిజ్ఞ చేశాను. ఏమిటంటే అది, నాతో బలపరాక్రమాలతో సాటి వచ్చేవాడే, రణరంగంలో నన్ను జయించిన వాడినే నేను పెండ్లాడతాను అని. ఆడపిల్లను కదా, అదొక చాపల్యము. ఈ ప్రతిజ్ఞకు నా చెలికెత్తలంతా పరిహర్షించారు, ఆడబట్టించారు. దానితో నాకు పట్టుదల పెరిగి ప్రతిజ్ఞకు మరింత కట్టుబడిపోయాను. వరాన్వేషణలో ఆ దేశము ఈ దేశము తిరుగుతూ ఇక్కడికి వచ్చాను. నువ్వు మహావీరుడివి, సూర్యుడివి, మహాబలశాలివి. నా బలమంటావా? ఇదిగో ఈ పాటిది. తెలుసుకునే ఉంటావు. అందుచేత ఇలా వచ్చి స్వబలంతో నన్ను జయించి నా కోరిక తీర్చు. నువ్వు ఒక్కడివే వచ్చినా సరే, తమ్ముడు నిశుంభుడితో కలిసి వచ్చినా సరే, సమరంలో జయించి
సుందర, నన్ను వివాహం చేసుకో. అంబికా సందేశాన్ని ఆలకించిన సుగ్రీవుడు ఆశ్చర్యపోయాడు. ఎంత తెలివి తక్కువ దానివే అన్నట్టు ఒక్క నవ్వు నవ్వాడు. అమ్మాయి, ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఏమిటి సాహసం? ఆడదానని అనిపించుకున్నావు. ఇంద్రాది దేవతలను ఓడించిన చండశాసనుడితో నీకు సమరమా? తలపడతావా? అతన్ని జయించగలిగిన వాడు ఈ ముల్లోకాలలోనే లేడు. ఇక నువ్వా? సుందరి, బలాబలాలు తెలుసుకోకుండా ఇలా ఎవరు పడితే వారితో కయ్యానికి కాలు తవ్వకూడదు. సమరాలు గిమరాలు నీకెందుకు గాని మా ప్రభువు ఏదో నీ మీద మనసు పడ్డాడు. అంగీకరించి వివాహం చేసుకో, సుఖపడు. మూర్ఖంగా బంధాలకు పోవద్దు. నా మాట విను. శుంభుణ్ణి వరించు లేదా నిశుంభుణ్ణి వరించు. శృంగారం సర్వ ప్రాణకోటికి ఆనందదాయకమే. అందున నీలాంటి అందగత్తెలకు యువతులకు ఇంకాను. ఇప్పుడు నువ్వు నా వెంట రాకపోతే మా ప్రభువు కోపం వస్తుంది. సేవకులను పంపించి నిన్ను బలాత్కారంగా తీసుకుపోతాడు. జుట్టు పట్టుకు లాక్కుపోతాడు. అసలే రాక్షసుడు. శుంభుడు సన్నిధిలో పడేస్తాడు. అదంతా అవమానము. ఆలోచించు. సిగ్గుని కాపాడుకో. తన్వంగి సాహసాలు చేయకు. గౌరవంగా అడిగాను. గౌరవంగా పద. గౌరవం దక్కించుకో. యుద్ధం ఎక్కడ? ప్రతి సౌఖ్యం ఎక్కడ? సారసార వివేకము ఉండవద్దు. సారాసార వివేకం ఉండవద్దు. నువ్వు ఎంతో అదృష్టం చేసుకున్నావు కనుక ఇలాంటి సువర్ణ అవకాశం లభించింది. శుభప్రదంగా ఉంటుంది. నా మాట విని శుంభుణ్ణో నిశుంభుణ్ణో వివాహం చేసుకో. దూత, నువ్వు చెబుతున్నది అంతా వాస్తవమే, అంగీకరిస్తున్నాను. శుంభ నిశుంభులు మహాశూరులని మహాక్రూరులని బాగా ఎరుగుదును. కానీ నేనేం చేయను? చిన్నప్పుడు నా ప్రతిజ్ఞ తీరాలి కదా. లేకపోతే చెలికత్తులతో నాకు నగుబాటు కాదు, అవమానం కాదు, సిగ్గుచేటు కాదు. అందుచేత శుంభుడు కానీ నిశుంభుడు కానీ ఎవడు బలవత్తరుడైతే వాడే నా భర్త. రమ్మను, నన్ను జయించమను, పాణిగ్రహణం చేయమను. నేనేదో ఆ దేశము ఈ దేశము పర్యటిస్తూ యథాలాపంగా ఇలా వచ్చాను. ఒంటరి దానినే, పైగా అబలను. వీరధర్మము ఒక్కసారి గుర్తు చేసుకుని నాకు యుద్ధం అనుగ్రహించమని మీ ప్రభువుకు విన్నవించు. నా చేతిలో శూలం ఉంది. అది చూసి భయపడేటట్టయితే పాతాళ లోకంలోనే ఉండిపోమ్మను. మరింక బయటికి రావద్దును. స్వర్గాన్ని భూలోకాన్ని వదులుకోమ్మను. సుగ్రీవ, నేను ఏమైపోతాను అనే బెంగ నీకెందుకు? నువ్వు వెంటనే వెళ్ళి నేను చెప్పినట్లు చెప్పు మీ ప్రభువుకి. అతడే ఆలోచించుకుంటాడు. ఏది యుక్తం అనిపిస్తే అది చేస్తాడు. ఉన్నది ఉన్నట్టు చెప్పడమే కాదా దూతగా నీ ధర్మము. అది చేయి చాలు. మిగతా విషయాలు నీకు అనవసరం. వెళ్ళు, త్వరగా వెళ్ళు. సుగ్రీవుడు మరింక నోరు మెదపలేదు. హుటాహుటిన శంభుడిని చేరుకున్నాడు. సాష్టాంగపడి లేచాడు. ఎలా చెబితే ఏమి కోపం వస్తుందోనని సంశయిస్తూ ఉపోద్ఘాతంతో ప్రారంభించాడు. మహాప్రభు, సత్యము ప్రియంకరము అయిన మాట చెప్పాలని పెద్దలంటారు. అందుకని ఆలోచిస్తున్నాను. నిజానికి ఆ రెండు లక్షణాలు కలుసున్న మాట దుర్లభం సుమా. అప్రియం చెబితే అది సత్యమే అయినా ప్రభువులకు కోపం వస్తుంది. పోనీ ప్రియమే చెబుదామంటే అది అసత్యమై ఆ తర్వాత పీకల మీదకే తెస్తుంది. ఈ అబల ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో, మరి ఆవిడ గారి బలం ఏమిటో నాకు ఏమాత్రమూ గోచరం కావడం లేదు. అదంతా గందరగోళంగా ఉంది. వెళ్ళి చూశానా? యుద్ధమో అంటోంది. మహా గర్వంగా ఉంది. చాలా కటువుగా మాట్లాడుతోంది. అయినా నాకెందుకు బాబు, ఆవిడ చెప్పమన్నట్లు చెబుతున్నాను. మహాప్రభు ఆలకించు. నేను బాల్యంలో చెలికెత్తల ముందు వినోదం కోసం నా వివాహ విషయమయ్యే ఒక ప్రతిజ్ఞ చేశాను. నన్ను ఎవడు యుద్ధంలో జయించి నా గర్వాన్ని వదిలిస్తాడో ఆ సమబలుడినే నేను వివాహం చేసుకుంటాను అని. కాబట్టి నా ప్రతిన వృధా కాకుండా యుద్ధం చేసి నన్ను జయించి వివాహం చేసుకో అని నీకు విన్నమంతమంది ప్రభు ఆ సుందరాంగి. చెప్పేశాను. ఆ తర్వాత నీ ఇష్టము. ఆవిడ మాత్రము కయ్యానికి కాలు దూతోంది. త్రిశూలం ధరించి సింహవాహనం మీద సిద్ధంగా ఉంది. బాగా ఆలోచించి ఏది యోగ్యమో అది చెయ్యి. సుగ్రీవుడు చంపుతూనే విషయాన్ని విన్నవించాడు. శంభుడు శ్రద్ధగా విన్నాడు. పక్కనే కూర్చున్న నిశుంభుని కేసి చూశాడు. సోదరా, కర్తవ్యం ఏమిటో ఆలోచించు. ఒక ఆడది కయ్యానికి రమ్మని కవిస్తోంది. నేను వెళ్ళనా? నువ్వు వెడతావా? అగ్రజాని వద్దు, నేను వద్దు. ఈ మాత్రం దానికి ఆడదానితో యుద్ధం చేయడానికి మనం కావాలా? ధూమ్రలోచనని పంపించు. జయించి తీసుకుని వస్తాడు, వివాహం జరిపిస్తాడు అన్నాడు నిశుంభుడు.
శంభుడికి ఈ ఆలోచన నచ్చింది. మహాసైన్యంతో వెళ్ళమని ధూమ్రలోచనుడిని ఆజ్ఞాపించాడు. ఆ సుందరాంగిని సంహరించకుండా పట్టి తెమ్మని మరీ మరీ చెప్పాడు. ఆవిడకు సహాయంగా ఏ ఏ దేవతలు ఏ మానవులు వచ్చినా సంహరించు, కూడా ఉన్న కాళికను మర్దించు, ఆవిడను మాత్రము సంహరించకు, బంధించి తీసుకురా. ఆ సాధ్వి సుకుమారి కుశోదరి ప్రయత్నపూర్వకముగా రక్షణీయ, ఇది మాత్రం గుర్తుంచుకో అని చెప్పి పంపించాడు. ఆ విషయం ధూమ్రలోచనుడు వెళ్ళి ఏం చేశాడు అనేది వచ్చే భాగంలో తెలుసుకుందాము. శ్రీ జగదంబార్పణమస్తు. స్వస్తి.